Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కృష్ణ కళ్యాణానాం ఆలయం కళ్యాణం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చైర్మన్ అయిన తర్వాత ఇదే మొదటిసారి తిరుపతి రావడం. కరుణాకర్ రెడ్డి గారు ఆయనకి మోకాళ్ళ ఆపరేషన్ అయింది. ఇంటికి వచ్చి చూడాలి అని ఒక కోరిక చేత ఇక్కడికి వచ్చి ఉన్నాము. కరుణాకర్ రెడ్డి అంటే మాకు చాలా అభిమానం. చూస్తూ ఉంటాం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, టీవీ ఛానల్స్ లో, పేపర్లలో పనికి రాని అవాకులు చవాకులు పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ తప్పుడు సమాచారం తరానికి అందించాలని అత్యుత్సాహంతో ఆంధ్ర రాష్ట్రాన్ని తగలెడుతున్న ఈ సమయంలో 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా విశాఖ శ్రీ శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, వెయ్యకాళ్ళ మండపం గురించి అయితేనేమి, తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానసం సదస్సు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న అర్చకుల యొక్క వాళ్ళ గురించి కానీ, కింద స్థాయి దేవాలయాల వరకు క్షేత్రాల కోసం పోరాటం చేసింది విశాఖ శ్రీ శారదాపీఠం. అప్పటి నుంచి చూస్తున్నా ఎంతో మంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు, 2 సంవత్సరాలు పాలించారు, విడిపోయారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మార్పు వేసుకున్న వ్యక్తి ఎవరు అంటే కరుణాకర్ రెడ్డి మాత్రమే. ఇది మాకేదో స్వలాభం గురించి చెప్పింది కాదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా, నిజాయితీగా నేను చెప్పేది ఏమిటి అంటే, ఒకప్పుడు దళిత వాడలు, గిరిజన వాడలు మత మార్పులు జరిగే రోజులు ఎక్కువగా ఉన్నాయి, మత మార్పులు జరుగుతున్నాయి అని అన్నప్పుడు ఒక కొత్త పంథ భారతదేశంలో ప్రారంభించింది కరుణాకర్ రెడ్డి. దళిత గోవిందం అని ఏర్పాటు చేసి చాలా పెద్ద పీఠాలు అని చెప్పుకున్న వాళ్ళు కూడా కులాల యొక్క అభిమానంతో అది కుదరదు అని చెప్తే దానిని అలా కాదని దళిత వాడలలో కూడా దేవుడు వెళ్ళి కళ్యాణం జరిపించాలని ఒక గుండె బలంతో చాలా అత్యద్భుతంగా దళిత గోవిందం, కళ్యాణ మసుకు ఇలాంటివి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇంట్రడ్యూస్ చేసింది దేవుడు కరుణాకర్ రెడ్డి మాత్రమే. అంతేకాదు, రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సామాన్యమైన తిరుమల తిరుపతి వేద పాఠశాల ఒక యూనివర్సిటీగా ఒక విప్లవాత్మకమైన నిర్ణయంతో పూర్తి చేసింది ఈయన చైర్మన్ గా ఉన్నప్పుడు. మాకు తెలుసు, గిరిజన ప్రాంతాలలో భజన మండళ్ళు ఏర్పాటు చేసి అక్కడ మత మార్పులు జరుగుతున్న ప్రాంతాల్లో కూడా మతం నుంచి మళ్ళా తిరిగి వచ్చేటట్టు భజన మండలిలో కావలసిన వస్తువులన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏర్పాటు చేసింది కరుణాకర్. వీటి యొక్క అభిమానం చేత ఒక అత్యున్నతమైన హైందవ జాతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు ఒక 2 ఏళ్లలో మాత్రం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుని 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎంతో సేవలు అందించిన కరుణాకర్ రెడ్డి మాకు చాలా అత్యంత ప్రాణం. ఎంతో మంది చైర్మన్ చేశారు, ఆదికేశవ నాయుడు చేశారు, ఇంకొకరు చేశారు, ఈ గవర్నమెంట్ లో సుబ్బారెడ్డి గారు చేశారు, ఎంతో మంది చేశారు. కానీ ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలతో గడిపి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని చాలా అద్భుతంగా నడిపించి అన్నమయ్య విగ్రహాన్ని గొప్పగా ప్రతిష్టాపన చేసి అన్నమయ్య గొప్పతనాన్ని వెలికి తీసి నడిగొండ వెంగమాంబ ఉత్సవాలు కొత్తగా ప్రారంభించి ఇటువంటి అన్నిటికీ చైర్మన్ చేదోడు వాదోడుగా ఉంది. ఆ రోజుల్లో ఈరోజు ఏ ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారో ఆ రోజుల్లో కూడా
ధర్మారెడ్డి జేయువుగా ఉండి ఎంతో ఆయన చేస్తున్న ధార్మిక కార్యక్రమాలకు తోడ్పడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కింద స్థాయి పేదల వరకు వెళ్ళేటట్టు నడిపించాడు. కాబట్టి మాకు కరుణాకర్ రెడ్డి అంటే అత్యంత ప్రాణం. నిజంగా మోకాళ్ళు ఆపరేషన్ అయ్యింది, చూడాలి వెళ్ళాలి అని మాలాంటి వాళ్ళకి ఒక కోరిక కలిగింది అంటే అందులో వెంకటేశ్వర స్వామి యొక్క ఒక అద్భుతమైన ఒక జ్యోతి అని హృదయంలో ఉంది కాబట్టి మేము కష్టమైన ఇంత దూరం రాగలిగాం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా. స్వామివారు వచ్చారు, స్వామివారు వస్తే పరమ పవిత్రంగా ఈ స్థలం ఉండాలి అని చెప్పి మాకు ఇష్టదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఆయనకి కావాలని ఆయన ఆరోగ్యం ఇక్కడ షణ్ముఖ యాగం జరిపిస్తూ పూర్ణాహుతికి మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా కష్టపడి చాలా పద్ధతిగా నిబద్ధతిగా ఒక మిలిటరీ రూల్స్ ఎక్కువగా ఉన్న మనస్తత్వం గల ఈవో గారు ధర్మారెడ్డి గారు ఎంతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. ఎటువంటి కాంట్రవర్షియల్ రాకుండా ఏదో ఆయన మీద కూడా పిచ్చి పిచ్చి రాతలు రాసిన ధార్మికమైన జీవితాన్ని వదిలిపెట్టకుండా ఆధ్యాత్మిక జీవనంతో ధార్మికమైన శక్తిని పుంజుకొని ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వారు నడుపుతున్నారు. ఇలా చాలా కాలం అయింది వాళ్ళని చూసి రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. పూర్ణాహుతి కార్యక్రమం లోక కళ్యాణార్థము ప్రజలందరికీ మేలు జరగాలని సదుద్దేశం చేత ఈ పూర్ణాహుతి జరిపించడానికి మేము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆశీర్వదించారు. स्वाहा स्वाहा